అభయం ప్రజల ఏపీ న్యూస్ కి స్వాగతం. ప్రకృతి వ్యవసాయ అనుసరించడం ద్వారా పంచభూతాలను కాపాడుకోవచ్చని, పంచభూతాలతో కూడిన ప్రకృతిని కాపాడుకునేందుకు భావితరాలను మనుగడను ఉంటుందని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. ఏరువాక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని పిఠాపురం కాకినాడ రోడ్డు నందలి నూతన ఆశ్రమ ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన సస్యవృద్ధి బీజారోపణోత్సవం కార్యక్రమంలో అలీషా మాట్లాడుతూ వ్యవసాయానికి భూమిని సిద్ధం చేసుకునే సమయంలో జరుపుకునే వేడుక ఏరువాక పౌర్ణమి అని పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో ఆసక్తి తగ్గిపోతూ ఈ కార్యక్రమంలో పీఠం సెక్ట్రల్ కమిటీ సభ్యులు ఏవివి సత్యనారాయణ, ఎస్టీవి వర్మ, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, అహ్మద్ అలీషా, హుస్సేన్ షా, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, కోరుపల్లి అప్పల స్వామి తదితరులు పాల్గొన్నారు. సార్ మూవ్ తీయండి ఓకేనా? ఓకే సరే అయ్యా నమస్కారం. విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో సస్యవృద్ధి బీజారోపణోత్సవం కార్యక్రమం ఈరోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతుల మొట్టమొదట వ్యవసాయ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ఈరోజు ఆశ్రమంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. సస్యవృద్ధి బీజారోపణ ఉత్సవం కార్యక్రమంలో రైతులందరినీ ఏకీకృతం చేసి సేంద్రియ వ్యవసాయం ద్వారా మంచి ఉత్పత్తులు సాధించాలనేటువంటి ఉద్దేశం చేత సద్గురు బీజాలను వారికి అందజేసి వాటి ద్వారా మంచి ఉత్పత్తులు సాధిస్తూ మరియు భూమిని పరిరక్షించుకుంటూ రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి చక్కని సేంద్రియ పద్ధతుల ద్వారా పురాతన వ్యవసాయ పద్ధతులను ఆచరించడం ద్వారా మంచి ఆహార విలువలతో కూడినటువంటి పోషక ఉత్పత్తులు పొందడం జరుగుతుంది. ఈనాడు రైతులకు ఈ పోషక ఉత్పత్తులకు మంచి గిరాకీ లభిస్తుంది, మంచి ధర కూడా లభిస్తుంది. ఈ విధంగా రసాయన ఎరువులను తగ్గించి భూమిని రసాయన ఎరువుల నుండి రక్షణ కల్పిస్తూ సేంద్రియ పద్ధతుల ద్వారా మంచి ఉత్పత్తులను సాధించడం అనేటువంటిది ఈనాటి సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశము. ఈనాటి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే రసాయన ఎరువులు వాడడం ద్వారా అనేక రకాలైనటువంటి క్యాన్సర్లు వచ్చి ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. వీటిని తగ్గించి భూమిని పరిరక్షించుకొని భూమిలో ఉన్నటువంటి పోషక విలువలను ఉత్పత్తుల ద్వారా పొందడం ద్వారా సహజ సిద్ధమైనటువంటి ఈ పోషక పదార్థాలు మన శరీరంలో చేరి మంచి ఆరోగ్యాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా అందరికీ రైతుల్ని ఉత్తేజపరుస్తూ విలువలు ఏర్పాటు చేయటం గురించి ఈ యొక్క సదస్సుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా భూమిని పరిరక్షించుకోవడం ద్వారా మంచి విలువలతో కూడినటువంటి ఉత్పత్తులు లభించడమే కాకుండా కీటకాల నుండి ఇతర రకాలైనటువంటి వ్యాధులు రాకుండా నివారించుకోవడానికి కూడా ఎంతో రక్షణ ఏర్పడుతుంది సేంద్రియ పద్ధతులు వాడటం ద్వారా. అదేవిధంగా మనం పాడి పంట అనేటువంటిది పూర్వకాలంలో ఒక నానుడి ఉంది మనలో. అటువంటి పాడి పంటను ఈ రోజున మనం వృద్ధిపరచుకోవడం ద్వారా మనం గోవులను ఎక్కువగా మన వ్యవసాయ పద్ధతుల్లో ఉపయోగించుకోవడం ద్వారా అవి చక్కని పోషకాలు గోవుల ద్వారా రసాయనాలు ఏర్పడి మనకు చక్కని ఆహారపు విలువలు ఏర్పడతాయి. ఈ విధంగా ఇటువంటి రైతులు పాడి పంట అనేటువంటి ఉద్దేశం చేత రైతులు గోవులను, గోమూత్రాన్ని, గో పదార్థాలని అన్నిటినీ మన వ్యవసాయ పదార్థ జన సుఖినో భవంతు. విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో చేపట్టినటువంటి ఈ కార్యక్రమం రైతుల యొక్క భాగవతులను చూసుకొని ఈ కార్యక్రమం గత 6 సంవత్సరాల నుంచి మన ఉమర్ అలీషా గారు గురువు గారు ఇది చేపట్టడం జరిగింది. మరి
ఈ ఏరువాక పౌర్ణమి సందర్భంగా మనం నాణ్యమైన విత్తనాలు ఇవ్వడము, దాన్ని సేకరించి రైతులకు ఇవ్వడము, తద్వారా రైతులు ఆ విత్తనాలన్నీ వాళ్ళు సేకరించుకొని ఏదైతే ఆత్మలు ఉన్నాయో అవి వేసుకోవడము. ఈరోజు ముఖ్యంగానే మన ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఏదైతే పనిముట్లు ఉన్నాయో ఆవులు దోళ్ళు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ వాటిని పరీక్షించుకొని వాటిని ఈ వ్యవసాయపూర్వకంగానే వాటిని ఉపయోగించడానికి ఈరోజు ప్రత్యేకించి ఏరువాక పౌర్ణమి సందర్భంగా మనం దీపారాధన గట్ట చేసుకుని దాన్ని మొదలెట్టడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నారు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇటువంటి కార్యక్రమం మరించి మంచి కార్యక్రమం చేయడము, అలాగే ఈ కార్యక్రమం ద్వారా రైతులకు తగినంత వాళ్ళకి ఉపాధి, తర్వాత వాళ్ళకి బోధన జరుగుతుంది. అలాగే ఇక్కడ చేపట్టిన కార్యక్రమంలో సభా సభ్యులందరికీ అలాగే రైతులందరికీ ఈ వచ్చినటువంటి ప్రతి వారికి ఇక్కడ జరిగే విషయం సాంద్రిక ఎరువులు తర్వాత రసాయనిక ఎరువులతో మధ్య ఎటువంటి భేదం ఉందన్న ఉద్దేశం మీద ఈ ప్రత్యేకించి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మీ అందరికీ నమస్కారం.